హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో బిగ్ బాస్ సీజన్ 8 ఫన్ అన్లిమిటెడ్గా జరుగుతున్న ఈ బిగ్ బాస్లో లాస్ట్ 2 డేస్ చూసుకుంటే నాకైతే మటుకు యష్మి టీము, యష్మి క్లాను, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానాలు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు అసలు సైకోటిక్గా మొత్తం సైకోలు అందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తున్నారు అందరూ కూడా. అంటే మెయిన్గా యష్మి, పృథ్వీ, సోనియా ఈ ముగ్గురు చేస్తున్న రచ్చ అయితే మామూలుగా లేదు. ఎందుకు అంటే బిగ్ బాస్ నిన్న కాక మొన్న జరిగిన ఎపిసోడ్లో 6 టాస్కులు ఇచ్చి వాళ్ళు పోగొట్టుకున్న డబ్బుని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వచ్చేలాగా టాస్కులు పెట్టారు. 6 టాస్కులు పెట్టారు ఏకంగా. సో ఒక్కొక్క టాస్క్లో ఆయన స్క్రీన్ మీద చెప్పే నేమ్స్ వెళ్ళాలి, వాళ్ళు ఆడాలి, గెలుచుకోవాలి. సో సీత, మణికంఠ వాళ్ళిద్దరికి వచ్చిన టాస్క్ అయితే ఇద్దరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇద్దరు టాస్క్ కూడా చాలా గట్టిగా కష్టపడ్డారు. అండ్ ఆల్సో ఎవరు తక్కువ కాదన్నట్టు చూపించారు. ఇందులో మనకు మాట్లాడుకుంటే యష్మి గురించి చెప్పాలి మెయిన్గాని. యష్మి స్పెల్లింగ్స్ రాయడం వచ్చింది, స్పెల్లింగ్స్ రాసే టాస్క్ ఒకటి వచ్చింది. మరి నిజంగా ఆమె ఏం చదువుకుంది ఏంటి అనేది తెలియదు, కానీ గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాలేదు. గవర్నమెంట్ అని చెప్పి ఏదో బిగ్ బాస్ అంటే మనకి ప్రొనౌన్సియేషన్లో కొన్ని వర్డ్స్ సైలెంట్ ఉంటాయి కదా, అదే వర్డ్లో బిగ్ బాస్ చెప్పేటప్పుడు గవర్నమెంట్ అన్నాడు. గవర్నమెంట్ అనేటప్పటికీ ఆమె ఏదో అనుకుని GOVERMENT అంట. గవర్నమెంట్ స్పెల్లింగ్ సింపుల్గా అదేంటది, అదొక మేము కూడా ఎక్కువ వైరల్ అయింది వరకు. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు రాదు అన్నట్టుగానే ఈమెకి ఏమీ రాదేమో, నేను బిగ్ బాస్ ఇలాగే ఆడతా, నేను ఇంతే వైలెంట్గా ఉంటా అంటూ యష్మి చేస్తున్న మాటలు, ఆమె క్లాన్, ఆమె విధానాలు ఏంటో మొత్తం బిగ్ బాస్ని సర్వనాశనం చేయడానికి వచ్చినట్టుంది. యష్మి ఆమెకు తగ్గట్టుగా వీళ్ళిద్దరూ కూడా కలవడం, పృథ్వీ అండ్ సోనియా నిజంగా టీంకి చేతులెత్తి నమస్కారం పెట్టచ్చురా అన్నట్టుంది. అండ్ అదే ఇంకొకటి మనం చూసుకుంటే వైలెన్స్ జరిగింది, వైలెన్స్ జరగకుండా ఆడాలి అంటారు బిగ్ బాస్లో. వైలెన్స్ జరగకుండా ఎవరు ఆడతారు? ఖచ్చితంగా తోపులాటలు ఉంటాయి, కొట్టుకోవడం ఉంటుంది, జరుగుతుంది. చిన్న చిన్న వైలెన్స్ అయితే జరుగుతుంది, మరీ హెవీగా జరిగితే తప్పు, కానీ మినిమం తోసుకోవద్దు, నిలబడాలి, ఇలాగే ఉండాలి అని బిగ్ బాస్ ఎక్కడా చెప్పలేదు. అది బుక్లో రాస్తారు. వైలెన్స్ అంటే ఏంటి, రక్తాలు వచ్చేలా కొట్టుకోకూడదని, అంతేగాని మినిమం తోసుకోకుండా ఆడాలి గేమ్ అంటే అది ఎలా జరుగుతుంది? సో అదే పాయింట్ నిఖిల్ అన్నప్పుడు లేదు మేము ఇలాగే ఆడతాము అని ఆమె చెప్పడం కూడా జరిగింది. యష్మి మేము వైలెంట్గానే ఉంటాం, ఇది మా గేమ్ ప్లాన్, మీరు వైలెన్స్ వద్దు, మేము చేతులు కట్టుకుని కూర్చున్నాం అంటే పక్కన కూర్చోండి అంది. దానికి నిఖిల్ కూడా ఆన్సర్ ఇచ్చాడు. ఈ మధ్యలో ఆదిత్య ఓం గారు ఆయన ఏదో పెద్ద ఏదో కనిపెట్టేసినట్టుగా షీట్ పట్టుకొచ్చి 6th పాయింట్ చదవండి ఇందులో అన్నాడు. ఆ 6th పాయింట్లో వైలెన్స్ జరగకూడదు అన్న బిగ్ బాస్, కానీ టాస్కుల్లో వైలెన్స్ జరగకుండా జరగదు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వచ్చిన టాస్క్ వచ్చేటప్పటికి అభయ్ మీద మొన్నటిదాకా ఒక ఇంప్రెషన్ ఉండేది. బట్ ఏంటో అభయ్ గేమ్ నాకు నిన్న చూసినప్పుడైతే మటుకు నచ్చలేదు. ఎందుకంటే విష్ణుప్రియ కింద సాక్స్లు తీయాలి అనే టాస్క్ ఇచ్చారు. హాఫ్ వరకు సాక్స్ వేసుకొని సాక్స్ వేలాడుతూ ఉంటుంది కాళ్ళకి, మిగతాది చేతులతో టచ్ చేయకుండా కాళ్ళతోటి ఆ సాక్స్ తీయాలి. అండ్ ఎవరిని పుష్ చేయకూడదు, అది దాంట్లో మెన్షన్ చేశారు. ఆమె పుష్ చేయలేదు, ఈయన పుష్ అవ్వలేదు. కాకపోతే ఆమె సాక్స్ని కాలుతో హోల్డ్ చేసినప్పుడు ఆమె కాలు అడ్డుపడింది, ఇలా లేవడానికి కూడా లేకుండా కింద కూర్చొని ఉండిపోయింది. సో అలాంటి టైంలో ప్రేరణ కూడా సపోర్ట్ చేయకుండా నువ్వు అవుట్ అని చెప్పడం, చెప్పేది కూడా వినకుండా లేవనివ్వాలి కదా, మనిషి గేమ్ ఆడాలంటే లేవనివ్వకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అనిపించింది. సో షీ హ్యాస్ టు గెటప్. నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయొచ్చు, కూర్చొని ఉన్నప్పుడు మనిషిని లేవకుండా పుష్ చేశాడు. అది కూడా ఆమె పుష్ చేయాలి, పక్కకి జరిపింది. ఇలాగ మనిషి లేవాలి అంటే ఆమె కొంచెం పుష్ చేయాలి. సో అది చేసేటప్పటికి అలా దాన్ని కూడా వాళ్ళందరూ యష్మి క్లాన్ వాళ్ళు ఆ డ్యాన్స్లు, ఆమె హడావిడి గోల, ముందుకు వచ్చే సరుపులు. మరి అభయ్ కూడా వాళ్ళ టీం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అభయ్ కూడా అవుట్ అవ్వాలి, ఎందుకంటే ఎవరు కూడా లైన్ దాటి ముందుకు రాకూడదు. వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుని చెప్పాలి. వాళ్ళందరూ టీం వాళ్ళందరూ ముందుకు వచ్చారు. యష్మి వచ్చింది, సోనియా వచ్చింది. మరి అలాంటప్పుడు ఆ టీం క్లాన్ నుంచి వాళ్ళని బయటికి పంపించాలి, ఆ క్లాన్లో ఉన్న వాళ్ళని. బట్ అభయ్ని పంపించకుండా అలాగే అట్టిపెట్టింది. అండ్ ఫైనల్గా అయితే అందరూ అన్ని టాస్క్లు ఆడారు. సో ఆడిన తర్వాత నిఖిల్ క్లాన్ మటుకు గెలిచారు. ఇద్దరు వ్యక్తులే ఉన్నా కూడా 6 టాస్కుల్లో ఎక్కువగా సంపాదించి అమౌంట్ని గెలిచిందైతే నిఖిల్ క్లాన్. సో నిఖిల్ క్లాన్కి ఫైనల్గా అంటే వాళ్ళకు వచ్చిన ప్రైజ్ మనీ అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీ అమౌంట్కి యాడ్ అవుతుంది అని అయితే చెప్పడం జరిగింది. సో 2,45,000 ఈ వీక్ వాళ్ళు గెలుచుకున్నది. సో పాతది వచ్చి 3 lakhs నాగార్జున గారు ఇచ్చిన తర్వాత, అండ్ 2,45,000 కాబట్టి 5,45,000 ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ టోటల్ ఉంది. అండ్ ఆ తర్వాత నిన్న వాళ్ళు కూర్చుని నైట్ అంతా అటు మాట్లాడుకుంటూ ఇటు మాట్లాడుకుంటే, అండ్ మణికంఠ అయితే గేమ్లో ఫామ్లోకి వస్తున్నట్టే కనిపిస్తున్నాడు. మణికంఠ గేమ్ కూడా బాగా అనిపించింది.
దొంగతనాలు అయితే నిన్న నైట్ అయితే చేయడం చూసాము. మరి ఏమేమి దొంగతనం చేశాడు ఎలాగా అనేది కూడా తెలియాలి. అండ్ ఇంకొకటి నాకు అర్థం కాని విషయం, బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు వచ్చి ఎన్ని వారాలైంది, కరెక్ట్గా 2వ వారం కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఇవాళతో 2 వీక్స్ కంప్లీట్ అవుతుంది. సో 2 వీక్స్ కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఫ్యామిలీ నుంచి గిఫ్ట్లు, ఫ్యామిలీ నుంచి వాళ్ళకు వచ్చే ఇద్దరిని పెట్టి ఇద్దరిలో లాలీపాప్లు ఇచ్చి ఎవరికి ఎక్కువ లాలీపాప్లు వస్తే వాళ్ళకి ఇంటి నుంచి గిఫ్ట్ తీసుకుంటారు, మిగతా వాళ్ళ గిఫ్ట్లు బయట తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. సరే ఇదంతా బాగానే ఉంది. వచ్చిన 2 వారాల్లోనే యష్మి, సీత, ఇంకా ఎవరు శేఖర్ భాష కూడా ఏడ్చాడు ఆఖరికి. ఒక్క క్వశ్చన్ అడుగుతా, అంటే ఇది వేరేగా తీసుకోకండి. ఫ్యామిలీస్ని వదిలిపెట్టి అమెరికాలో జాబులు చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు గుర్తురారా మీకు అమ్మా నాన్న? అప్పుడు గుర్తురాదా మీకు మీ ఫ్యామిలీ? అమ్మకు దూరంగా ఉన్నావు, నాన్నకు దూరంగా ఉన్నావు, ఫ్రెండ్కి దూరంగా ఉన్నావు, నా పప్పీకి దూరంగా ఉన్నావు అని అప్పుడు గుర్తురాదా? ఇవన్నీ వదిలిపెట్టి అక్కడెక్కడో జాబ్ చేయడానికి, అక్కడెక్కడో ఉండడానికి వెళ్తున్నావు కదా, మరి అప్పుడు రానిది ఇప్పుడు ఏంటో 2 వారాలు ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఏదో మిస్ అయిపోయినట్టు అమ్మ ఫోటో చూస్తే ఏడుస్తారు, నాన్న ఫోటో చూస్తే ఏడుస్తారు. ఎందుకంత ఎమోషనల్గా అయిపోయేది ఏముంది అక్కడ? మళ్ళీ కరెక్ట్గా ఒక 100 రోజులు అయితే బయటకు వచ్చేస్తారు. 3 నెలలు ఉంటారు అంతే మహా అయితే బిగ్ బాస్లో. ఈ 3 నెలల్లో ఎందుకంత ఓవర్ యాక్షన్? ఎవరి దగ్గర సింపతి కొడదామని? నిజమైన ఏడుపా కాదా అంటే నాకైతే ఎవరిది కూడా రియల్ జెన్యున్ క్రై కనబడదు. నాకు ఇలాంటి విషయంలో నాకు కంప్లీట్గా నాకు నచ్చిన వ్యక్తులు ఇద్దరే, ఒకటి అభిజిత్, ఇంకోటి సన్నీ. వాళ్ళిద్దరూ కూడా ఎమోషనల్గా ఏమీ చేయలేదు, ఎమోషనల్గా సింపతి గెయిన్ చేసే ప్రయత్నం అయితే గేమ్లో చేయలేదు. అమ్మా నాన్నకు దూరంగా వెళ్తాం, వర్క్ కోసం వెళ్తాము, ఇంకో పని కోసం వెళ్తాం, మరి ఊర్లో వదిలేసి ఫ్యామిలీని వదిలిపెట్టి ట్రిప్పుల కోసం బయట తిరుగుతుంటారు కదా, అలాంటప్పుడు ఫ్యామిలీస్ గుర్తురావా మరి? దానికి ఎమోషనల్గా ఏడ్చేసి మా నాన్న ఫోటో, మా అమ్మ తెచ్చిన వాచ్ మా నాన్న నా చేతికి ఉండాలి ఉంటుంది. ఎమోషనల్గా ఎవరికన్నా ఉంటుంది, కానీ హౌస్లో ఉన్నప్పుడు ఆ సింపతి గెయిన్ చేసే గేమ్ కాకుండా టాస్కుల ద్వారా మీరేంటి అని జెన్యున్గా చూపించుకుని ఆడే గేమ్ కోసం ట్రై చేయండి తప్ప సింపతి గేమ్స్ అయితే ప్లే చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీని వదిలేసే వచ్చారు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేకాని వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు, మేము ఏడుస్తాం, మా కుక్కబట్టి కింద పడి దొల్లేస్తాము, ఇదంతా కూడా చాలా 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 నాకైతే ఏంటో అంటే ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళడం అనేది మీ ఇష్టంతో వెళ్ళారు. అలాంటప్పుడు వెళ్ళడం మానేయండి కంప్లీట్గా. మేము రాము, మా ఫ్యామిలీయే మాకు ఇంపార్టెంట్, మా అమ్మని నాన్నని హగ్ చేసుకుని నేను ఇంట్లో ఉంటానంటే అలాగే ఉండండి. అంతేగాని వచ్చి అక్కడికి వచ్చి సింపతి గేమ్స్ మటుకు ఆడేలాగా ఉండకూడదు అనేది ఒకటి అనిపించింది. అండ్ మణికంఠ అయితే గేమ్లో ఫామ్లోకి వచ్చినట్టే కనిపిస్తుంది. మణికంఠ దొంగతనాలు కానీ అవి కానీ అండ్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ప్రతి దాంట్లో ఒక లీడ్ తీసుకుని ముందుకు వచ్చి మాట్లాడడం, ఎమోషనల్ మణికంఠ ఎవడైతే ఫస్ట్ వీక్లో కనిపించాడో అతనైతే లేడు ఇప్పుడు. సో మణికంఠ గేమ్ ప్లాన్ అయితే మారుతుంది. అండ్ నైనిక ఎక్కడో మళ్ళీ తగ్గుతుంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో నిఖిల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు ప్రతి ఒక్కళ్ళ మాటకి, అందరినీ నాన్న నాన్న అంటూ వాళ్ళతో మాట్లాడడం, ఎమోషనల్గా చేయడం. నిఖిల్ దగ్గర నుంచి నేను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నిఖిల్ అయితే అప్ టు ద మార్క్ అయితే నాకు అనిపించలేదు బిగ్ బాస్ సీజన్ 8లో. మరి ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ ఎలా వెళ్తాడు ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ నిఖిల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన గేమ్ అయితే ఇది కాదు, అండ్ అభయ్ నుంచి కూడా ఇది కాదు. సో వీళ్ళ ద్వారా ఏమన్నా మళ్ళీ చేంజెస్ ఉంటాయి, వీళ్ళు ఇంకా ఏమన్నా గేమ్లో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. అండ్ ఆల్సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు ఎలా వస్తారు ఏంటి ఏం జరుగుతుంది అనేది వైల్డ్ కార్డ్స్ వచ్చే టైంకి మళ్ళీ దీని మీద ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.